భార్యాభర్తల మధ్యలో గొడవలొచ్చినా, మనస్పర్ధలొచ్చినా వాటిని పరిష్కరించడానికి థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేయాలా? చేయకూడదా? అంటే థర్డ్ పార్టీ లైక్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ ద్వారా ఈ గొడవలు పరిష్కారం అవుతాయా? వాళ్ళ ద్వారా మేలు జరుగుతుందా? లేకుంటే ఈ గొడవ పెరిగి పెద్దగా అవుతుందా? ఈ వీడియోలో దీనిపైన మీకు క్లారిటీ వస్తుంది. అయితే ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ డిజిటల్లీ డిస్ట్రాక్టెడ్ మోస్ట్ స్ట్రెస్ఫుల్ మోడర్న్ మ్యారేజెస్లో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ భార్యాభర్తల మధ్యలో ఉన్న గొడవలని మనస్పర్ధలని తగ్గించే బదులు పెంచి పోషిస్తున్నాయి. చెప్పాలంటే ఇంకా అవి పెరిగి పెద్దగా అయ్యి డివోర్స్ ఫైలింగ్ వరకు కూడా వెళ్తున్నాయి. అదేంటి అనుకుంటున్నారా? 5 రీజన్స్ ఉన్నాయండి దానికి. మొట్టమొదటిది, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ చేసినప్పుడు ఒక పర్సనల్ బయాస్తో వస్తారు. అది తల్లిదండ్రులే కావచ్చు, వాళ్ళ పిల్లల మీద ఉన్న కొంచెం సాఫ్ట్ కార్నర్ కావచ్చు, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా ఎవరినో ఒకరిని రిప్రజెంట్ చేస్తారు. న్యూట్రల్గా ఉండడం చాలా కష్టం. సో ఆ పర్సనల్ బయాస్ ద్వారా భార్యలు భర్తలకి ఇద్దరి మధ్యలో ట్రస్ట్ బిల్డ్ కాదు, ఏదో ఒక డెఫిసిట్ కనపడుతుంది. రెండో కారణం వచ్చేసి ఈ థర్డ్ పార్టీకి ఉన్న వాల్యూస్ అండ్ బిలీఫ్స్ని బలవంతంగా వాళ్ళపైన రుద్దుతారు. ఇక్కడ ఏంటంటే ఎవరి బిలీఫ్స్ ఎవరి వాల్యూస్ వాళ్ళకి, ఇద్దరు వాల్యూస్ని అర్థం చేసుకోవాలి. అబ్బాయికి ఉన్న వాల్యూస్ అండ్ అమ్మాయికి ఉన్న వాల్యూస్ కాకుండా థర్డ్ పార్టీ వాళ్ళకు ఉన్న వాల్యూ బిలీఫ్స్ని కూడా వీళ్ళ మధ్యలో పెట్టేసరికి ఒక కన్ఫ్యూజ్ స్టేజ్కి వెళ్ళిపోయి ఇంకా అది పెద్దగా అవుతుంది. మూడో కారణం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ప్రైవసీ లోపిస్తుంది. అంటే వాళ్ళకున్న అంటే ప్రైవేట్ లైఫ్ అంతా కూడా ఓపెన్ అప్ అయిపోయేసరికి ఈ రోజు కాకుండా ఏదో ఒక రోజు అది వాళ్ళకి ఇన్సెక్యూరిటీ భావాన్ని కలిగిస్తుంది. ఆ ప్రైవసీ లోపిస్తుంది వాళ్ళకి. నాలుగవ రీజన్, భార్యాభర్తలు ఇద్దరికి ఆ థర్డ్ పార్టీ మీద ట్రస్ట్ లోపిస్తుంది. ఎందుకంటే ఇద్దట్లో ఎవరికో ఒకరికి ఖచ్చితంగా వాళ్ళకు ట్రస్ట్ ఉండదు. ఎందుకంటే ఏదో బయాస్ ఉన్నట్టు, లేకుంటే మల్టీ 3 రీజన్ చెప్పుకున్నాం కదా, కొంచెం వాళ్ళకు ఆ నమ్మకం ట్రస్ట్ అనేది లోపిస్తుంది. ఐదవది మోస్ట్ ఇంపార్టెంట్, థర్డ్ పార్టీస్గా ఉన్న వాళ్ళకున్న లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడున్న మోడర్న్ ఛాలెంజెస్ అన్నిటికీ సొల్యూషన్స్ ఇవ్వలేవు. కేవలం ఆ పర్టికులర్ కపులే కాదు, సమాజంలో ఇప్పుడు అంటే ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్కి అన్నిటికీ ఓవరాల్ ఎక్స్పోజర్ ఒక రిలేషన్షిప్ ఎక్స్పర్ట్, ఒక కౌన్సిలరే కావచ్చు, ఒక రిలేషన్షిప్ కోచే కావచ్చు, వీళ్ళకి ఏంటంటే ఎన్నో కేసెస్ చూసుంటారు. అంటే కామన్ ప్యాటర్న్స్ ఏంటి, ఇమోషనల్ ప్యాటర్న్స్ ఏంటి, వాళ్ళ ఓవరాల్గా చూసి వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్స్ కావచ్చు, వర్కబిలిటీ కానీ ప్రాక్టికల్గా ప్రపోజ్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇక్కడ ఈ 5 రీజన్స్ తోటి చెప్పాలంటే చాలా వరకు ఈ మధ్యలో మీడియేషన్ ఫెయిల్ అవుతుంది. మీడియేషన్ మంచిది కాదనట్లేదు, చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు ఉంటే చేయొచ్చు. బట్ ఎనీ టైమ్ సెన్సిటివ్ ఉన్న గొడవలకు మాత్రం మీడియేషన్ అస్సలు పనికిరాదు. వీలైనంత వరకు మీరు ఎక్స్పర్ట్ని అప్రోచ్ అవ్వండి. మీరేమంటారు? మీ ఒపీనియన్ని కమెంట్స్లో షేర్ చేయండి. స్టే బ్లెస్డ్ అండ్ స్టే కనెక్టెడ్.